హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎంకే వెబ్ టెక్నాలజీస్. ఈరోజు మన క్లాస్లో మనం ఒక కోర్స్ అనౌన్స్మెంట్ చేయబోతున్నామండి. అదే జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. పూర్తిగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మై నేమ్ ఈస్ కార్తిక్. వెల్కమ్ టు ఎంకే వెబ్ టెక్నాలజీస్. అసలు ఈ కోర్స్ ఎవరికి సూటబుల్ అవుతుంది అని ఒక క్వశ్చన్ ఉంటుంది. మ్యాక్సిమం ఈ కోర్సు పర్టికులర్గా ఫలానా పర్సన్కి మాత్రమే సూటబుల్ అవుతుందని చెప్పి అనేది ఏమీ లేదండి. ఇద్దరు మీరు ఐటీ డిపార్ట్మెంట్ అయినా అవ్వచ్చు, లేదంటే నాన్ ఐటీ డిపార్ట్మెంట్ అయినా అవ్వచ్చు. ఏ డిపార్ట్మెంట్ చదివినా కూడా మీరు నేర్చుకోవడానికి మీకు ఒక క్యాపబిలిటీ ఉండాలన్నమాట. ఐ మీన్ మీకు ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంది, నేను నేర్చుకుంటాను, నేను ఐటీ డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టాలి, జావా నేర్చుకోవాలి, జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేను నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా నేర్చుకోవచ్చండి. మ్యాక్సిమం పర్టికులర్గా చెప్పాలి అంటే కనుక రీసెంట్గా పాస్ అయ్యి బీటెక్ క్యాండిడేట్స్ ఉంటారు కదండి, వాళ్ళకి కోర్సు బాగా సూటబుల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రెషర్స్కి, అంటే ఐ మీన్ రీసెంట్గా పాస్ అయిన వాళ్ళకే బాగా యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి, మెయిన్ ఇదే టార్గెట్ అండి. కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి మాత్రం బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్గా ఒక జావా ఒకటే నేర్చుకుంటాం కాదండి. ఇప్పుడు జావా నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు జావా నేర్చుకోవచ్చు, లేదంటే పైథాన్, సి షార్ప్, డాట్ నెట్, ఇంకోటి చాలా వగేరా వగేరా, పిహెచ్పి, అట్లా చాలా ఉన్నాయండి. అట్లా మీరు పర్టికులర్గా ఒకే డొమైన్ మీద ఫోకస్ చేసి ఒకే సబ్జెక్ట్ నేర్చుకొని మీరు ఇంటర్వ్యూస్ క్రాక్ చేస్తాం చాలా డిఫికల్ట్ అయింది ఎవరికి కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు రీసెంట్గా పాస్ అయిన వాళ్ళకి ఓన్లీ సింగిల్ టాపిక్ మీద, సింగిల్ టెక్నాలజీ మీద నేర్చుకుని వెళ్ళొచ్చు. ఎందుకంటే వాళ్ళు రీసెంట్లీ పాస్ అవుట్ 25 అట్లా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉంటుంది, వెళ్ళిపోతారు డిపార్ట్మెంట్లో. కానీ ఇట్లా కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకైతే ఒకే టెక్నాలజీ కాదు మల్టిపుల్ టెక్నాలజీస్ రావాలి, వచ్చుంటే కొంచెం ఫోకస్ ఉంటుంది అనమాట. సో కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి మెయిన్ సజెషన్ చేసేది చాలా వరకు ఏంటంటే జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఎందుకు ఫోకస్ చేస్తారు అంటే కనుక మీరు ఓన్లీ సింగిల్ టెక్నాలజీ కదండి, మల్టిపుల్ టెక్నాలజీస్ నేర్చుకుంటారు. లైక్ ఎలా అంటే హెచ్టిఎంఎల్, సారీ కోర్ జావా, అడ్వాన్స్ జావా, స్ప్రింగ్ బోట్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, ఇట్లా మల్టిపుల్ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకుంటారు. ఓన్లీ సింగిల్ టెక్నాలజీ నేర్చుకున్న వాళ్ళు మాత్రం ఏంటంటే ఓన్లీ జావా టెక్నాలజీ అంటే బ్యాక్ అండ్ లాజిక్స్ అవన్నీ చేస్తాక మాత్రమే యూజ్ అవుతారండి. అదే ఫుల్ స్టాక్ నేర్చుకున్నారనుకోండి, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకున్నారనుకోండి, ఇటు బ్యాక్ అండ్ లాజిక్స్ రాస్తారు, ఇద్దరు అలాగే డేటాబేస్ మేనేజ్మెంట్ చూసుకోవచ్చు, అలాగే ఫ్రంట్ ఎండ్ కూడా మీరే చేసుకోవచ్చు అండి. అది జావా ఫుల్ స్టాక్ ఉన్న గొప్పతనం. సో ఏంటంటే చాలా వరకు కెరీర్ గ్యాప్స్ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం రికమెండ్ చేసేది కోర్స్ ఏంటంటే జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఇంకోటి ఏంటంటే ఐటీ డిపార్ట్మెంట్లో చేస్తూ ఒక డొమైన్ నుంచి, ఐ మీన్ జావా డొమైన్ నుంచి ఫుల్ స్టాక్ డొమైన్కి చేంజ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ కోర్స్ బాగా యూజ్ అవుతుంది. ఓకేనండి. ఈ కోర్సులో మనం టాపిక్ కవర్ చేసేవి ఏంటంటే కోర్ జావా బేసిక్స్ అండి. మెయిన్ ఇదే కోర్ జావా బేసిక్స్. మీకు మనకి బేసిక్స్ ఎంత స్ట్రాంగ్గా వచ్చిందంటే, ఫండమెంటల్స్ ఎంత స్ట్రాంగ్గా వస్తే నెక్స్ట్ టాపిక్స్ అంత ఈజీగా ఉంటాయి మీకు. మెయిన్ మన కోర్ జావా కాన్సెప్ట్స్ మీదే వర్క్ ఉంటుందండి. జావా అంతా, జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మొత్తం మీ కోర్ జావా మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. దాని తర్వాత కోర్ జావా అయిపోయిన తర్వాత అడ్వాన్స్ జావా టీచ్ చేస్తాం. దాని తర్వాత స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్, దాని తర్వాత స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్, దాని తర్వాత వరాకిల్ అండ్ మైఎస్క్యూఎల్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, రియాక్ట్ జిఎస్, అండ్ అట్ లాస్ట్ ఫైనల్లీ మైక్రో సర్వీసెస్. ఇంకా టైం కుదిరితే కనుక స్ప్రింగ్ సెక్యూరిటీ కూడా చూద్దాం. స్ప్రింగ్ సెక్యూరిటీ ఉంది, స్ప్రింగ్ ఏఓపి ఉంది, మాడ్యూల్స్ ఉన్నాయి, ఇట్లా చాలా ఉన్నాయి. మనకు టైం కుదిరిందంటే మ్యాక్సిమం కనుక అవి కూడా కవర్ చేస్తాకి మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఇంకోటి వీటిలో సబ్ టాపిక్స్ ఉంటాయండి. ఇంకా కోర్ జావాలో చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయి. అలా ఏమేమి టాపిక్స్ ఉంటాయంటే అవన్నీ నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేస్తాను. అసలు కోర్ జావాలో సబ్ టాపిక్స్ ఏమున్నాయి, అలా ఎలా నేర్పిస్తాము, లాజిక్స్ ఎలా నేర్పిస్తారు, ఇంకోటి మనకి అసైన్మెంట్స్ ఎలా ప్రొవైడ్ చేస్తాము, ఇంకోటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఇస్తాము, అవన్నీ నెక్స్ట్ టాపిక్లో నెక్స్ట్ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా మీకు అందజేస్తాను. ఓకేనండి. ఇంకోటి వీడియో షెడ్యూల్. వీడియో షెడ్యూల్ ఎలా చేస్తామంటే డే బై డే ఉండదండి. ఆల్టర్నేట్ డేస్లో వీడియోస్ మాత్రం ఎవ్రీ ఆల్టర్నేట్ డే వీడియోస్ పోస్ట్ అవుతాయి. మండే, వెన్స్డే, ఫ్రైడే, ఆప్షనల్ సండే. సండే ఆప్షనల్ ఎందుకు పెట్టానంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఫ్రెషర్స్ ఉంటారు,
వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను వీడియో పోస్ట్ చేసుకొని వెళ్తా మండే, వెన్స్‌డే, ఫ్రైడే అట్లా 3 డేస్ వీడియో పోస్ట్ చేసుకొని వెళ్తాను. ఒకవేళ ఆళ్ళకి డౌట్స్ ఉన్నాయనుకోండి, నాకు కాంటాక్ట్ అవుతాకి సండే ఫ్రీగా ఉంటాను. నేను నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఒకటి, టెలిగ్రామ్ ఐడీ ఒకటి నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఫ్రీ ఉన్నప్పుడు, మీకు డౌట్స్ ఉన్నాయి అన్నప్పుడు ఓన్లీ సండేస్ మాత్రం నాకు డైరెక్ట్‌గా మెసేజ్ చేయండి. నేను కంపల్సరీగా మీ మెసేజ్‌కి రిప్లై ఇస్తాను. ఓకేనండి. ఇంకోటి ఆల్టర్‌నేట్ డేసే ఎందుకు ప్రొవైడ్ చేశాను. ఏంటంటే ఇప్పుడు నేను రెగ్యులర్‌గా చేసుకొని వెళ్ళిపోతాను. జావా కాన్సెప్ట్స్, దాని తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్, ఊప్స్ కాన్సెప్ట్స్, దాని తర్వాత లూపింగ్ స్టేట్మెంట్స్, అరేస్ అట్లా వగైరా వగైరా నెక్స్ట్ డే బై డే ఇది చేసుకుంటూ వెళ్ళాననుకోండి, మీకు ప్రాక్టీస్ చేయడానికి టైం ఉండదు. మెయిన్ మనకి థీమ్ ఏంటంటే ప్రాక్టీస్ కావాలండి. నేను ఏ టాపిక్ చెప్పినా ఇప్పుడు జావాలో ఒక టాపిక్ చెప్పాననుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, స్ట్రింగ్సే తీసుకోండి. ఇప్పుడు నేను స్ట్రింగ్స్ చెప్పాను. ఆ స్ట్రింగ్స్ ఎందుకు యూజ్ అవుతాయి? ఎలా యూజ్ చేస్తాము? దాని సింటాక్స్ ఏంటి? అలా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాము? దాంట్లో బేసిక్ 1 ఆర్ 2 ప్రాబ్లమ్స్ నేను చేసి మీకు ఇస్తానండి. దాని తర్వాత ఎండ్ ఆఫ్ ది డే మీకు అదే ఎండ్ ఆఫ్ ది క్లాస్‌లో మీకు ఒక 3-4 ప్రాబ్లమ్స్ మళ్ళీ మీకిస్తాను. మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేయాలంటే మీకు ఒక టైమ్ అంటూ అలొకేట్ అవ్వాలి కదా! సో, ఆ టైమ్ అలొకేట్ అవ్వటం కోసం నేను 1 డే గ్యాప్ తీసుకుంటాననమాట. ఈరోజు నేను స్ట్రింగ్ కాన్సెప్ట్ చెప్పానంటే నెక్స్ట్ డే మీరు స్ట్రింగ్ కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత నేను స్ట్రింగ్స్‌లోనే మళ్ళీ ఇంకొక న్యూ క్వెషన్స్, న్యూ ప్రాబ్లమ్స్ మీకు కవర్ చేస్తాననమాట. ఓకేనా? ఇంకోటి అసైన్‌మెంట్స్. చెప్పా కదండీ ఇప్పుడే ఎవ్రీ ఎండ్ ఆఫ్ ది క్లాస్ మీకు అసైన్‌మెంట్స్ కంపల్సరీ 2-3 వరకు మీకు ప్రొవైడ్ చేస్తాను అసైన్‌మెంట్స్. ఇంకోటి ఇంటర్వ్యూ క్వెషన్స్. ఇంటర్వ్యూ క్వెషన్స్ ఎలా ఇస్తామంటే, మీకు ఇప్పుడు కోర్ జావా ఉంది. కోర్ జావాలో ఇప్పుడు నేను ఒక టాపిక్ చెప్తున్నాను స్ట్రింగ్స్. ఇప్పుడు స్ట్రింగ్స్ టాపిక్ చెప్పినప్పుడు దాంట్లోనే మీకు చెప్తానండి. ఇదిగోండి ఇది క్వెషన్ ఇంటర్వ్యూలో ఇట్లా అడుగుతారు. ఈ క్వెషన్ ఇలా అడుగుతారు. ఈ విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఈ ప్రాబ్లమ్ ఇస్తారు అని చెప్పి మాక్సిమం 95% మీకు అక్కడే కవర్ చేస్తాను. ఇంకోటేంటంటే ఎండ్ ఆఫ్ ది మన కోర్స్ మొత్తం ఎండ్ అయిపోయిన తర్వాత మీకు ఒక పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తానండి. అది మన టెలిగ్రామ్ గ్రూప్‌లో షేర్ చేస్తాను. ఆ పీడిఎఫ్‌లో ఏంటంటే మీకు ఓవరాల్ కోర్ జావా నుంచి మొత్తం మైక్రో సర్వీసెస్ వరకు మీకు ఏ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉన్నాయి, ఎలా అడుగుతారు, ప్రాబ్లమ్స్ ఏమేమి అడుగుతారు, ఎన్ని రకాలుగా అడుగుతారు ఒక ప్రాబ్లమ్‌ని, ఎన్ని వేస్‌లో అడుగుతారు అది మొత్తం ప్రొవైడ్ చేస్తాను మీకు. ఓకేనండి. ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ప్రీ రిక్విజైట్స్. అంటే ఈ కోర్స్ నేర్చుకోవడానికి నాకు ముందుగా ఏమన్నా కోడింగ్ నాలెడ్జ్ కావాలా? కంపల్సరీ సి లాంగ్వేజ్ గాని, లేదంటే గనక ఏమన్నా నేర్చుకోవాలా? ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఏమైనా నేర్చుకోవాలా? జావా గురించి అంటే గనక ఏం అవసరం లేదండి. అసలు ఏ కోర్స్ నేర్చుకోవద్దు. అంటే అసల ఏ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు. అసలు సింటాక్స్ ఏం తెలియకపోయినా పర్లేదు. జస్ట్ నా వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. మీకు సింటాక్స్ ఎలా రాయాలి? మొత్తం కాన్సెప్ట్ ఏంటి? ప్రోగ్రామింగ్స్ ఎలా చేయాలి? ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా వస్తాయి? అలా ఎలా టర్న్ చేసుకోవాలి మన మైండ్ అనేది? ఒక ప్రాబ్లమ్ మనం ఎలా అర్థం చేసుకోవాలి? అనేది మొత్తం నేను నేర్పిస్తాను. మీరేం కంగారు పడొద్దు. ఇంకోటి ఈ టాపిక్స్ అన్నీ చూసి మీరేమీ భయపడమాకండి. పానిక్ అవ్వద్దు. ఎందుకంటే ఈ టాపిక్స్ చూస్తే మీకు పెద్ద పెద్దగా కనిపిస్తాయి. అమ్మో! కోర్ జావానా? అమ్మో! అడ్వాన్స్ జావా అమ్మో! చాలా కష్టం. స్ప్రింగ్ బూట్ అంట, స్ప్రింగ్ అంట. డేటాబేస్ మళ్ళీ డేటాని ఎలా హ్యాండిల్ చేయాలి? అసలు డేటాబేస్ ఏంటి? అని చెప్పి మీరేం కంగారు పడొద్దండి. నేను మీకున్నాను. నేను మొత్తం క్రిస్టల్ క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు కోడింగ్ కూడా నేనే దగ్గరుండి ఐ మీన్ నేర్పిస్తూ రాపిస్తాను. మీకొచ్చేదాకా నేను ఆ టాపిక్ మీదే కూర్చుంటాను. ఓకేనండి. మీకు ఒకవేళ నాకు ఈ టాపిక్‌లో ఈ క్వెషన్, ఈ ప్రాబ్లమ్ నాకు అర్థం కాలేదు అంటే గనక ఇమ్మీడియేట్‌గా నా టెలిగ్రామ్ ఛానెల్‌లో నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? నేను మాక్సిమం 95% మీకు రిప్లై ఇచ్చేలాగానే నేను ఉంటాను. ఓకేనండి. అది. ఇంకోటి ఈ కోర్స్‌కి ఫీజ్ ఏమైనా ఉందా? ఫీజ్ ఏమైనా పే చేయాలా అంటే, ఫీజ్ ఏం లేదండి. ఫీజ్ ఏం పే చేయవసరం లేదు. మీకు ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ నేర్పించే బాధ్యత నాది. ఓన్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అర్థమైందండి? నేను ఎలా చెప్తానంటే మీకు ఇన్‌స్టిట్యూట్ లెవెల్‌లో ఉంటదండి మా టీచింగ్ మొత్తం. ఇన్‌స్టిట్యూట్ లెవెల్‌లో ఎలా ఉంటదంటే, ఇప్పుడు కోజావాలో కాన్సెప్ట్ తీసుకున్నామనుకోండి, థియరీ పార్ట్ ఎక్కువ ఉండదండి. జస్ట్ ఒక 3-4 పాయింట్స్ మాత్రమే చెప్తాను. ఎలా చెప్తానంటే ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఉంది. ఇఫ్ కండిషన్ తీసుకుందాం. అసలు ఇఫ్ కండిషన్ అంటే ఏంటి? అసలు దేనికి యూజ్ అయ్యిద్ది?
వాళ్ళు దాని సింటాక్స్ ఏంటి, ఎలా వాడతారు, ఇట్లా 4 స్టెప్స్ చెప్పి మీదంతా డైరెక్ట్‌గా ప్రాక్టీసింగ్‌కెళ్ళిపోతామండి. ఎందుకంటే మీకు జావాకొచ్చేసేపటికి థియరీ కాదండి కావాల్సింది మెయిన్ ప్రాక్టీస్. మీరు ఆ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేస్తున్నారు, ఇప్పుడు ఇఫ్ కండిషనల్స్ ఎందుకు వాడుతున్నారు, మీకు ఒక ఐడియా వచ్చిందనుకోండి, రేపొద్దున మీరు డైరెక్ట్‌గా మీ థియరీ మీకే వచ్చేస్తది మైండ్‌లో. థియరీ అనేది బై హార్ట్ చేసేది కాదండి. మన ప్రాక్టీస్ ద్వారానే మనం నేర్చుకోగలగాలి. అది అప్పుడే మీకు జావా ఫుల్ స్టాక్ అనేది వస్తది. ఇప్పుడు నేను దాంట్లో థియరీ చెప్పేసి, బాబు ఇదిరా ప్రాబ్లమ్ చేసుకో నువ్వే అని చెప్పంటే మీకేం వస్తదండి? ఏం రాదు కదా! సో, అలా కాకుండా మనం ఏం చేద్దామంటే జస్ట్ 4 పాయింట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు వాట్ ఈస్ వాట్? అది ఎలా యూజ్ అవుతుంది? దాని సింటాక్స్ ఏంటి? అంతే. దానివల్ల మీకేంటంటే ఓకే. ఈ కండిషన్ దీనికి యూజ్ అయిద్దా? దీనికి రాస్తామా అని చెప్పి మీకు ఒక ఐడియా వస్తది. ఆ ఐడియా వచ్చినప్పుడు ఏంటి, మీకు ఒక ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలో మీకు ఒక క్లారిటీ వస్తదనమాట. ఆహా! ఓకే. ఈ ప్రాబ్లమ్‌లో ఈ కండిషన్ ఇక్కడ యూజ్ చేస్తే ఈ ఆన్సర్ వచ్చిద్దనమాట అని చెప్పి మీకు ఒక ఐడియా వస్తది. అర్థమైందా అండి? మనది మొత్తం టోటల్ ఇన్‌స్టిట్యూట్ బేస్డ్ ట్రైనింగే ఉంటది. మీరు ఒక రూపాయి పే చేయవసరం లేదు. అది మీరేం చేయొద్దు. జస్ట్ రెగ్యులర్‌గా నా క్లాసెస్ ఫాలో అయ్యి, మీకు టాపిక్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేసుకోండి. ఇంకోటేంటంటే, మీ ఫ్రెండ్స్‌లో మీలాగా ఎవరైనా కోర్ జావా ఐ మీన్ ఫుల్ స్టాక్ జావా డెవలప్‌మెంట్ నేర్చుకోవాలన్నా, లేదంటే ఓన్లీ కోర్ జావా నేర్చుకోవాలన్నా, లేదు అంటే ఓన్లీ అడ్వాన్స్ జావాలో నేర్చుకోవాలన్నా, ఎవరైనా సరే నా వీడియో షేర్ చేయండి. లైక్ చేయమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. లైక్ కంపల్సరీ చేయండి. ఎందుకంటే నాకొక ఇమ్యూనిటీ పవర్ లాగా అనమాట. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత ఎనర్జిటిక్‌గా ఉంటది. ఓకే. నా వీడియోస్ ఫాలో చేస్తున్నారు. నా టాపిక్స్, నా కంటెంట్ నచ్చుతుంది. వీళ్ళకి ఇంకా ప్రొవైడ్ చేయాలి. వీళ్ళకి ఇంకా గ్రోత్ రావాలి అని చెప్పి నాకొక ఇమ్యూనిటీ బూస్ట్ లాగా అనిపిస్తదనమాట. సో, కంపల్సరీ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మీ ఫ్యామిలీలో ఎవరున్నా గూడా కంపల్సరీ మర్చిపోకుండా షేర్ చేయండి. ఓకేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక నా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నేను కంపల్సరీ మీకు ఆన్సర్ ఇచ్చేలాగానే చూసుకుంటాను. ఓకేనండి. ఇప్పుడు ఇప్పుడు ఈ క్లాస్ జరిగింది గదండీ! ఈ క్లాస్ డీటెయిల్స్ మొత్తం, ఈ క్లాసు మొత్తం మీకు పీడిఎఫ్ రూపంలో మీకు టెలిగ్రామ్ ఛానెల్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానెల్ లింకు రేపు నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకు ప్రొవైడ్ చేస్తా డిస్క్రిప్షన్‌లో. ఓకేనండి. ఓకే. థాంక్ యూ. బై బై. సీ యూ.